అందంగా ఉండాలని ఎవరికి ఉండదు, అందరికీ అనిపిస్తుంది కదా. బట్ ఇప్పుడున్న పొల్యూషన్ కానీ లేదంటే మనం రకరకాల కెమికల్ పీల్సే కానీ కాస్మెటిక్స్ వాడటమే కానీ సన్ డ్యామేజే కానీ మనం వృత్తిరీత్యా బయటికి వెళ్ళి ఓవర్ స్ట్రెయిన్ అయిపోవటం స్ట్రెస్ వల్ల కానీ స్కిన్ ముడతలు పట్టినట్టు అనిపిస్తుంది. సో ఈ ఎపిసోడ్లో మనం రింకిల్స్ యాంటీ ఏజింగ్ రింకిల్స్ ఫామ్ అవ్వకుండా మనం ఫేస్ లిఫ్టింగ్ న్యాచురల్గా యోగా ఫేషియల్ యోగా త్రూ ఎలా చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈసారి మనం ఈ ఫేషియల్ యోగా ఎలా చేయాలో చూద్దాం. బాడీకి ఎలాగ యోగా చేస్తామో ఫేస్కి కూడా అలాగే యోగా ఉంటుంది. రకరకాల మూమెంట్స్తో బ్లడ్ పంపింగ్ జరిగి ఎంత బాడీలో అంటే మీరు ఫేషియల్స్కి వెళ్ళినా ట్రీట్మెంట్స్కి వెళ్ళినా అక్కడ చేసేది కూడా అంతే. మసాజెస్ ఆర్ ఎక్స్టర్నల్ హ్యాండ్ మూమెంట్స్తో బ్లడ్ పంపింగ్ చేస్తాకి ట్రై చేస్తారు. సో ఆ బ్లడ్ పంపింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మీరు ఫేషియల్ చేసినంత గ్లో అందుకే వస్తుంది. అలాగా మీరు ప్రతిదాక ఇంత ఖర్చు పెట్టుకుని పార్లర్కి వెళ్ళలేరు కాబట్టి మీరు ఇంట్లోనే రోజు సింపుల్ టెక్నిక్స్తో ఆర్ ఈ ఎక్సర్సైజెస్తో మీ ఫేస్ గ్లో ఎన్హాన్స్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫేస్ లిఫ్టింగ్ చేసుకోండి. ఫస్ట్ మనం చేసేది ఈ చీక్స్ దగ్గర, ఈ దవడల దగ్గర చాలామందికి ఏజ్ జారిపోయినట్టు అనిపిస్తుంది. సడన్గా వెయిట్ రిడక్షన్ అయినా అంటే బరువు తగ్గినప్పుడైనా లేదా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి బాగా ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఇంకేమన్నా మెడిసిన్స్ అంటే బీపీ మెడిసిన్స్ అయినా థైరాయిడ్ మెడిసిన్స్ అయినా కొన్ని మందులకి డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాని మూలాన్ని కూడా మొహం జీవం లేనట్టు జారిపోయినట్టు కనబడుతుంది. అలాంటి వాళ్ళ కోసం దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్. సో దీనికి ఏం చేయాలంటే ఈ అరచేయిని మధ్యలో ఇక్కడ గడ్డం దగ్గర పెట్టుకుని స్లోగా ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసి ఇక్కడ హోల్డ్ చేయండి చెవుల దగ్గర. మళ్ళీ అగైన్ చిన్ దగ్గర మీ గడ్డం దగ్గర స్టార్ట్ చేసి స్లోగా మీ బుగ్గల్ని న్యాచురల్గా ఇలాగా పైకి లిఫ్ట్ చేస్తున్నారు. ఇలా చేయటం రోజు నైట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక 10 డేస్లోనే రిజల్ట్ కనబడుతుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ ఇలాగా చేయటం మూలన ఆటోమేటిక్గా చేయగా మీ ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అండ్ ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మాయిశ్చరైజర్ కానీ లేదు అంటే మార్కెట్లో రకరకాల ఫేషియల్ ఆయిల్స్ ఉన్నాయి. సో మాయిశ్చరైజర్ లేకపోతే కనుక కుంకుమాది తైలం కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఈజీగా మూవ్ అవ్వటానికి మాయిశ్చరైజర్ అయ్యి స్కిన్ మూమెంట్ సరిగా ఉంటుంది. అలానే ఫేస్ లిఫ్టింగ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ సెంటర్లో అరచేయి మధ్యలో మీ థంబ్ ఫింగర్కి ఇండెక్స్కి మధ్యలో గడ్డం దగ్గర పెట్టి స్లోగా ఇలాగా పైకి లిఫ్ట్ చేసి ఇలా మీరు చేస్తుంటేనే తెలుస్తుంది మనం ఇలా జారిపోయిన దాన్ని ఇలా దవడల దగ్గర ఇలా పైకి లిఫ్ట్ చేసినాం. అండ్ ఇక్కడ సాగింగ్ ఏదైతే ఉందో స్లోగా లిఫ్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ మసాజెస్ కంటిన్యూస్గా చేయటం వలన పోర్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయితే అది క్లోజ్ కూడా అయిపోతుంది. ఇది సింపుల్ టెక్నిక్ అండి. రెండో ఎక్సర్సైజ్ పించింగ్. ఇలాగ ఈ థంబ్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ బటన్ వేలు చూపుడు వేలుతో పించ్ చేసుకోండి. పించింగ్ మూలన ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్ టు ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సప్లై. ఆక్యుప్రెషర్లో కూడా ఇది యూజ్ చేస్తారు. ఇలా పించ్ చేయటం మూలన కూడా సో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఇది చేసుకోవచ్చు. ఇలా చేస్తాం మూలన కూడా మీ వెంటనే మీ ఫేస్ కొంచెం పింక్ కలర్లో అయినట్టు ఉంటుంది. ఎందుకు అంటే బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. పించ్ చేయంగానే అక్కడ పంపింగ్ జరుగుతుంది. ఇలా స్లోగా చేయటం మూలన మీరు అంటే డల్ స్కిన్ డెడ్ అయిపోయిన సెల్స్ ఆర్ మజిల్స్ అలాగా డల్గా ఉంటే ఇలా తట్టి లేపినట్టు పిన్ చేయంగానే యాక్టివేట్ అయ్యి బ్లడ్ పంపింగ్ జరిగి ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఇవి ఈ రెండు ఎక్సర్సైజెస్ ఆర్ ఫేషియల్ యోగా మీరు రోజు చేయటం మూలన ఖచ్చితంగా ఫేస్ గ్లో వస్తుంది. దీంతో పాటు ఈ యొక్క ఎక్సర్సైజెస్ మాత్రమే ఇది ఎక్స్టర్నల్గా మాత్రమే చేస్తున్నాం. దీంతో పాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ఈ సీజన్కి దొరికే ఫ్రూట్స్ ఎస్పెషల్లీ రైనీ సీజన్ స్టార్ట్ అయినాయి. సిట్రస్ చాలా ఇంపార్టెంట్ అండి. సిట్రస్ నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ సార్లు తాగండి. అలానే ఈ సీజన్కి దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ తింటాం మూలాన కూడా ఫేస్ గ్లో ఎన్హాన్స్ అవుతుంది ఉన్నదానికన్నా. అండ్ దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక సన్ స్క్రీన్ లోషన్. ఎండకి డ్యామేజ్ అయ్యే స్కిన్ సగం డ్యామేజ్ అవుతుంది మొత్తం అంతా ఎక్స్పోజ్ అయ్యి. అండ్ మంచి వాటర్, ఇన్నఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు లోపల నుంచి తేమ లేకపోతేనే స్కిన్ జారిపోయినట్టు జీవం లేనట్టు కనబడుతుంది. అందుకే అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్. అండ్ ఈ సీజన్లో రైనీ సీజన్ కానీ చలికాలం కానీ మనకి దాహం వేయదు. సో దాహం వేయినప్పుడు మనం ఎక్కువ తెలియకుండానే ఎక్కువ వాటర్ తాగం.
సో అలా కాకుండా మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు ఆ రోజుకి తాగారు అనేసి. సో అలా కౌంట్ చేసుకుని న్యాచురల్గా లోపల నుంచి మీరు ఫుడ్ అండ్ వాటర్ ఇవ్వటం, బయట నుంచి ఎక్సర్సైజ్తో ఖచ్చితంగా మీ ఫేస్ ఉన్నదానికన్నా యంగ్గా కనబడుతుంది. అంటే మీరు ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అంత యంగ్గా అనిపిస్తుంది. ఐ హోప్ మీకు మన నచ్చింది అనుకుంటా. మీ ముందుకు రాబోతున్నాను, మీ హిమ. ఆన్లైన్ యోగా క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.